లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ వరంగల్ నుండి వచ్చేటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా ఇక్కడ రోడ్లు కూడా వచ్చేటువంటి భక్తులతో కిటకిలాడుతున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి భక్తులు మేడారం వెళ్ళేటువంటి భక్తులు మాత్రం గట్టమ్మను దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం గట్టమ్మ దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇక్కడే ఇంతమంది భక్తులు ఉంటే ఇక్కడ మేడారం దగ్గరికి వెళ్ళేసరికి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక్కసారి చూద్దాం, వచ్చేటువంటి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక్కడ అమ్మవారిని అంటే గట్టమ్మను దర్శించుకునేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇక్కడే ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వచ్చేటువంటి భక్తులు కూడా గట్టమ్మను దర్శించుకొని ఇక్కడ మొక్కుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మొత్తం వాహనాలు కూడా పూర్తిగా పార్కింగ్ కోసం కూడా ఎక్కువ అంటే ప్లేస్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పార్కింగ్ కూడా సరిపోక రోడ్డును డైవర్షన్ చేస్తున్నారు. వాహనాలను కూడా ఇక్కడికే పరిమితం చేయడంతో ఇక్కడ వచ్చేటువంటి భక్తులు మాత్రం లోపలికి వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ గట్టమ్మ దగ్గర ఎట్లాంటి పరిస్థితుందో మనం వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ గట్టమ్మ దగ్గర కూడా భక్తులు కూడా పూర్తిగా అమ్మని వారిని దర్శించుకొని ఇక్కడ మొక్కుకొని మళ్ళీ మేడారం వెళ్తున్నారు. ఒకసారి గట్టమ్మ దగ్గర కూడా ఎట్లాంటి పరిస్థితి తెలుసుకుందాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. గట్టమ్మ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు మండమెలిగే పండుగ కావడంతో గట్టమ్మ దగ్గర కూడా మండమెలిగే పండుగ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కూడా ఇట్లాంటి మండమెలిగే పండుగ చేస్తారు. ఒక్కసారి మండమెలిగే పండుగ ఏందనేది ఒకసారి చూద్దాము. అమ్మవార్లకు కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అడవి వనంలో నుండి కంకలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఆ పూలతోటి అడవిలో ఉన్నటువంటి ఆ వనంలో ఉన్నటువంటి కంకలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత దీన్ని మండమెలిగే పండుగ అంటూ ఉంటారు. ఇక్కడ నుండి ఆ తర్వాత అమ్మవారికి చీరలు, సారెలు ఇవన్నీ అమ్మవారికి పూలు, అలాగే బట్టలు, అలాగే వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ కంక చెట్లనే ఇక్కడ మండమెలిగే పండుగగా ఇక్కడ చేస్తూ ఉంటారు. కంక చెట్లను తీసుకొచ్చి ఇక్కడ గద్దెల దగ్గర ప్రతిష్ఠించడం, అలాగే ఇంటి దగ్గర కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆ గుడిలో ఏవైతే ఉంటాయో ఆ గుడి దగ్గర కూడా ఇట్లాంటి కంక వనాలని తీసుకొచ్చిన తర్వాత ప్రతిష్ఠించడము, ఇక్కడ అమ్మవారికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా నూతన వస్త్రాలు సమర్పించడము, అలాగే నిమ్మకాయలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గాజులు ఇక్కడ ఒక శాస్త్రోక్తంగా అంటే ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం, కోయ గిరిజన సాంప్రదాయాల ప్రకారం కూడా అమ్మవారికి ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ పూజారులు కూడా ఇక్కడ అమ్మవార్ల దగ్గరికి కూడా ఒక థీమ్గా వచ్చి నృత్యాలు, డప్పు చప్పులతో కూడా వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ మండమెలిగే పండుగకు సంబంధించినటువంటి ఆ ప్రాశస్త్యం కూడా ఉంటున్న నేపథ్యంలో చాలామంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ మేడారం దగ్గర గద్దెల దగ్గర మాత్రము ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మండమెలిగే పండుగ ప్రాశస్త్యాన్ని మాత్రం ప్రతి ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యము. అయితే కొంతమంది మనం చూద్దాం భక్తులు కూడా ఎట్లాంటి పరిస్థితులలో ఉంటున్నారు. వారి మేడారం జాతరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ గట్టమ్మ దగ్గరికి వచ్చారు కదా, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు బింగి పరశురాములు. మాది మూటకొండూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, వట్టు గ్రామం అండి. ఇక్కడ అమ్మవారిని కొలుసుకున్నప్పటి నుండి అమ్మవారి మొక్కులు, నాకు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం తల్లి ఈ యొక్క సమ్మక్క సారక్కను దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క గట్టుమైసమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. తర్వాత భద్రకాళి వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా దర్శనం చేసుకుని వెళ్తాము. ఇది యొక్క ప్రతి జాతర అయిన ప్రతి సమయంలో కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారు మా కోరికలు తీరుస్తుంది కాబట్టి మేము ఎల్లప్పుడూ ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. ఈ యొక్క వనదేవతలైన యొక్క సమ్మక్క సారక్కను దర్శనం చేసుకోవడం, అమ్మవారిని మేము కొలుసుకోవడం మాకు ఆనవాయితీ జరుగుతుంది. మా కోరికలు కోరుతూ, మా కష్టం ఉన్నప్పుడు మా కష్టాలు తీరుస్తుంది, భయం ఉన్నప్పుడు భయం తీరుస్తుంది, మా బాధలు తీర్చే ఈ యొక్క తల్లి మా బాధను కూడా తీరుస్తుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని మేము దర్శనం చేసుకున్నాం. ప్రతి ఈ యొక్క జాతర సమయంలో కూడా ఈ యొక్క అమ్మవారు మన తెలంగాణ వనదేవతలైన యొక్క అమ్మవారు కూడా మాకు దర్శనం చేసుకున్నాం. ఎంతో సంతోషం, మా కోరికలన్నీ తీరుస్తుంది ఈ యొక్క అమ్మవారు. ఇక్కడ
ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఘట్టమ్మ దర్శనాన్ని అమ్మవారిని దర్శనం చేసుకుని మా కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మవారిని మేము మొక్కుకుంటాం, దర్శనం చేసుకుంటాం, ఎల్లప్పుడూ సందర్శిస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఘట్టమ్మను కూడా దర్శించుకొని తమ ప్రయాణాలు కూడా సుఖంగా జరగాలి, ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా సాగాలని చెప్పి మొక్కుకుంటున్నారు. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు మేడారం జాతరకు వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ వరంగల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా దర్శించుకుని పోతూ ఉంటారు. ముందుకెళ్తే లక్నవరం, ఆ తర్వాత ఇక్కడ వరంగల్లోకి వెళ్తే భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని కూడా సందర్శించి వెళ్తామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఈ రోజు నుండి అంటే మొన్న గుడి మెలిగే పండుగ, ఆ తర్వాత ఈ రోజు మాత్రం ఈ బుధవారం మాత్రం మండ మెలిగే పండుగ, మళ్ళొచ్చే బుధవారం నాడు ఇక్కడ సమ్మక్క సారలమ్మ పండుగ మొదటి ప్రహసనం ప్రారంభం కాబోతుంది. అంటే 28వ తారీఖు సారలమ్మ అలాగే పగిడిద్దరాజు గోవిందరాజులు ఆ గద్దెల మీదకి వస్తూ ఉంటారు. 29వ తారీఖు సమ్మక్క గద్దెల మీదకి వస్తూ ఉంటారు. 30వ తారీఖు మాత్రం ఇక్కడ అందరూ గద్దెల మీద కొలువు తీరి ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. 30వ తారీఖు 31 మాత్రం వన ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సందడి మాత్రం ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు నెలకొంది. ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store